మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో నీ అండ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, చాలా మంది కూడా మీలాంటి డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అంటూ ఉంటారు. అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేసారని చెప్పేసి చెప్పినప్పుడు అసలు మోకాళ్ళలో గుజ్జు ఎందుకు అరిగిపోతుంది సార్? అదేవిధంగా ఈ లెగ్మెంట్స్ కట్ అయ్యాయి అంటుంటారు. ఆ లెగ్మెంట్స్ కట్ అవ్వడం అంటే ఏంటి? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు మన మోకాళ్ళ లోపల గుజ్జు ఎందుకు అరిగిపోతుంది అంటే అది ఏజ్ వల్ల అరిగిపోతుందండి. తర్వాత మనం చేసే యాక్టివిటీస్ వల్ల అరిగిపోతుంది. అది ఎవరికైనా అరగాల్సిందే. అది నరేంద్ర మోడీ గారికైనా అవ్వచ్చు, కేసీఆర్ గారికైనా అవ్వచ్చు, ఏజ్ని బట్టి, చంద్రబాబు నాయుడు గారికైనా అవ్వచ్చు. ఓకే ఓకే, ఏజ్ వల్ల అయ్యేది. రెండోది మీరు అడిగింది లిగమెంట్లు ఎందుకు కట్ అవుతాయి సార్. సో యూజువల్గా రెండు కారణాల వల్ల లిగమెంట్లు కట్ అవుతాయండి. యుఎస్, యూకే లాంటి డెవలప్డ్ నేషన్స్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. సో అందుకని అక్కడ స్పోర్ట్స్ వల్ల లిగమెంట్స్ టేర్ అవుతాయి. అంటే వాడు ఫుట్బాల్ ఆడతాడు, సడన్ గా నీ ట్విస్ట్ అయిపోతుంది, అప్పుడు మోకాళ్ళు లిగమెంట్ చినుగుతుంది అనమాట. ఓకే. ఇండియాలో ఏంటంటే మోస్ట్ కామన్ గా బైక్ యాక్సిడెంట్స్ వల్ల ఈ లిగమెంట్లు అనేవి చినుగుతూ ఉంటాయి. ఓకే ఓకే. ఈ లెగ్మెంట్ చినిగిన దానికి, ఈ కట్ అయిన దానికి సర్జరీనా లేదంటే ఎట్లా ఉంటుందండి ట్రీట్మెంట్ ఇది? ఎస్. మళ్ళీ దీంట్లో లిగమెంట్ ఏ లిగమెంట్ చినిగింది, ఏసీఎల్, పీసీఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్ పార్షియల్ టేరా, కంప్లీట్ టేరా. ఓకే, మీకు అర్థమైందా? సో ఈ మెనిస్కస్ ఉందనుకోండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, బకెట్ హ్యాండిల్ టేరా. తర్వాత ఏమైనా ఇన్స్టెబిలిటీ ఉందా? ఇప్పుడు ఎంసీఎల్ ఉందనుకోండి, మళ్ళీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఎల్సీఎల్ కూడా అంతే. సో ఇన్స్టెబిలిటీ ఉందా? ఓకే. నడిచేటప్పుడు కాలు సైడ్కి వెళ్తుందా? మీరు అనొచ్చు ఇన్స్టెబిలిటీ అంటే ఏంటి సార్ అని. ఇట్లా నడిచేటప్పుడు కాలు ఇట్లా పక్కకు సడన్ గా వెళ్ళిపోతుంది, ఉన్నట్టుండి అట్లా కింద ఇట్లా బ్యాలెన్స్ ఉండదు, బ్యాలెన్స్ పడిపోయేట్లాగా అయిపోతుంది. సో అట్లా ఇవన్నీ మనకి పరిగణలోకి తీసుకోవాలన్నమాట సర్జరీ చేసేటప్పుడు. సో ఇప్పుడు కంప్లీట్గా చినిగిపోయింది, నడిచేటప్పుడు కాలు సైడ్కి వెళ్ళిపోతుంది అంటే కంప్లీట్గా చేయాలి, సర్జరీ చేశారు. ఎస్. నేను నా ఛానల్లో కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది. డాక్టర్ సాయి చంద్ర అఫీషియల్ అని కొడితే వస్తుంది. ఓకే. సో చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. చాలా మంది పేషెంట్లు వాళ్ళ టెస్టిమోనీస్ కూడా ఉంటాయి. సార్ నేను సర్జరీ ముందు నడవలేకపోయాను, సర్జరీ ముందు పరిగెత్తలేకపోయాను, ఇప్పుడు సర్జరీ తర్వాత నేను మళ్ళీ నడుస్తున్నాను, నేను మళ్ళీ పరిగెడుతున్నా అని చెప్పి. ఓకే. సో వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. ఓకే. మెయిన్ ఏ రీజన్ తో, అంటే చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, మెయిన్ ఎట్లా రీజన్స్ తో వస్తూ ఉన్నారు అంటే లిగమెంట్ ఇంజురీస్ వల్లే వస్తారు ఎక్కువ నా దగ్గర. ఎక్కువ లిగమెంట్, నేను ఎక్కువ నీ అండ్ షోల్డరే చూస్తాను. సో నీ అండ్ షోల్డర్ లో ఎక్కువ నాకు లిగమెంట్ ఇంజురీ పేషెంట్సే వస్తారు. ఈ మోకాళ్ళలో అరుగుదల అనేది మీరు చెప్పారు, అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఏజ్ని బట్టి ఇది అరిగే విధంగా ఉంటుందని. కానీ 30-40 ఏజ్లో కూడా ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అంటూ ఉంటారు కదా, అది ఏ రీజన్స్ వల్ల అంటారు? సార్ ఒకటి, మనందరం ఇప్పుడు ఆయన కొంచెం లావు ఉన్నారు, ఆయన అంటే పర్లేదు, మీరు కొంచెం లావు ఉన్నారు, నాకు కూడా కొంచెం పట్టుంది. సో మన ఉండాల్సిన హైట్ కంటే మనం వెయిట్కి మన ఏజ్కి ఒక బిఎంఐ అని ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్. సో అది నేను 28 ఉన్నా, నేను 25 ఉండాలి, అంటే నేను కూడా తగ్గాలి. ఓకే. సో ఈ ఓవర్ వెయిట్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోవడం వల్ల, తినే ఫుడ్లో క్వాలిటీ లేకపోవడం వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల మన మోకాళ్ళు ఓవరాల్ బాడీ అంతా, ఒకప్పుడు చూడలేదు మనం, కూడా మోసేది మోకాళ్ళే. ఓవరాల్ గా ఒకప్పుడు లేని క్యాన్సర్లు ఇప్పుడు వస్తున్నాయి, ఒకప్పుడు లేని కిడ్నీ స్టోన్స్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి, ఒకప్పుడు లేని పక్షవాతాలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. అంటే జనాల దగ్గర డబ్బులు ఉంటున్నాయి, బట్ అట్ ద సేమ్ టైం రోగాలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఇంట్లో 4 ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం. 30-40 దాటిందంటే ఒకళ్ళకి బీపీయో, ఒకళ్ళకి షుగరో, ఒకళ్ళకి కొలెస్ట్రాల్ ప్రాబ్లము, ఆడవాళ్ళకి అయితే థైరాయిడ్, పీసీఓడి కామన్ అయిపోయింది. సార్ చిన్న ఏజ్లో వాళ్ళకి, అంటే ఇందాక మనం మాట్లాడినట్టుగా 30-40 ఏజ్లో వాళ్ళకి ఈ మోకాళ్ళలో గుజ్జు అరగడం కావచ్చు, లేదంటే నడిచేటప్పుడు వాళ్ళకి తెలియకుండా ఇట్లా వంగిపోతూ ఉంటారు కదా, అది కావచ్చు. వాళ్ళకి ఇంకా సర్జరీనే మార్గమా, లేదు అని అంటే మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా? సార్ మోకాళ్ళ అరుగుదలకి లాస్ట్ ఆప్షన్కి సర్జరీ సార్. ఓకే. లాస్ట్ స్టేజ్కి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటాయి. ఇక స్టేజ్ 4లో ఏంటంటే లిటరల్గా ఈ ఎముక రాసుకుంటాయండి. ఇక్కడ మెనిస్కస్ అనేది ఏమి ఉండదు, మొత్తం రాసుకుని ఉంటాయి. వాళ్ళకి విపరీతంగా నొప్పులు ఉంటాయి. మీరు చూస్తే ఊర్లలో ఎక్కువ, సిటీలో అంత ఉండరు కానీ ఊర్లలో ఇలా నడుస్తారు. ఒక పక్క సైడ్కి వెళ్ళిపోయి
విపరీతంగా నొప్పులు, నిద్ర ఉండదు, కింద కూర్చొని లేయలేరు, అసలు అదే కింద అదే కూర్చోలేరు. అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి అసలు అట్లా తక్కువ ఏజ్ లో వాళ్ళకి కూడా 4th 5th స్టేజ్ వచ్చిందంటే ఈ విధంగా తక్కువ ఏజ్ లో అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లకు వస్తాయండి. ఓకే ఓకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కి నీ పెయిన్స్ చాలా వస్తాయి, ఓకే నీ జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ మోకాళ్ళ గుజ్జు గురించి మనం మాట్లాడాము, లెగ్మెంట్ గురించి మాట్లాడాము. ఈ మోకాళ్ళకు బ్యాక్ సైడ్ వాపులు ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే అది దేని వల్ల వస్తుంది? ఈ మోకాళ్ళ నొప్పులు కిందికే చూడొచ్చా, దాన్ని అది ఏమైనా సపరేట్ ఏమైనా డిసీజ్ లాగా చూడొచ్చు? ఈ మోకాళ్ళ వెనకాల వాపు అనేది కొన్ని గడ్డలు ఉంటాయండి. బేకర్ సిస్ట్ అని చెప్పి, మెనిస్కల్ సిస్ట్ అని చెప్పి ఉంటాయి. దాని ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్పలేను. బట్ ఏమవుతుందంటే అండి, ఇక్కడ నుంచి ఉన్న వాటరే ఇది వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడే ఒక తిత్తిలా ఫార్మ్ అవుతుంది. ఓకే ఓకే దానివల్ల వాపు వస్తుంది. మోకాలు వెనకాలంతా ఉబ్బిపోతుంది అనమాట. పేషెంట్ చెప్తారు, సార్ నాకు వెనకాల ఇక్కడ గడ్డలాగా ఉందండి. పాపులేటియల్ సిస్ట్ అని అంటాం అనమాట. ఓకే, అసలు సో యూజువల్గా దానికి ఏం సర్జరీలు చేయము, అది మెడిసిన్స్ తో మరీ భయంకరంగా ఉంటే తప్ప చేయము. ఓకే, మెడిసిన్స్ తో క్యూర్ అవుతుందా సార్? అది టెంపరీగా కొంచెం తగ్గుతుంది అంతే. దానికి అంటే అదొక గడ్డ అంతే. సో మేము ఏం చెప్తాం అంటే కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దండి. సో ఇలాంటివి చెప్తాము. ఇక మోకాలు ఫుల్ అరిగిపోతే ఎట్లాగో దానికి సర్జరీ చేయాలి, అలాంటప్పుడు అప్పుడు చూడొచ్చు. అంతేగాని దీనికంటూ స్పెషల్గా మనం యూజువల్గా సర్జరీలు చెప్పం, చేయమని కాదు, చేస్తాం. నేను కూడా ఆర్థ్రోస్కోపీ ద్వారా బేకర్ సిస్ట్ మనము డీకంప్రెషన్ చేయొచ్చు. నేను చేశాను, ఆ కేసు కూడా నేను చేశాను. ఓకే ఓకే. సో అవసరం అవుతే ఇంకా దానివల్ల వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బంది ఉంది అంటే తప్ప. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.